పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రెడిట్ను ఎమ్మెల్సీ కవిత తన ఖాతాలో వేసుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం గతం నుంచి మాట్లాడుతున్న కవిత ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. బీసీ బిల్లు ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించకపోతే మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కవిత దూకుడుకు కారణం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం 2018లో చేయాల్సిన సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కవిత ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ధర్నాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతు కోరుతూ అన్ని జాతీయ పార్టీలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు కూడా రాశారు కవిత. కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేలా ఈ నెల 17న తెలంగాణ వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇటువంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ క్రెడిట్ను కవిత తన ఖాతాలో వేసుకుంటున్నారు. రేవంత్ సర్కార్ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న కవిత సంబరాలు కూడా జరుపుకున్నారు. తండ్రి కేసీఆర్ కు తాను రాసిన లేఖ లీక్ తర్వాత బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కవిత కేసీఆర్ కుటుంబంతోనూ అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల విషయంలో పెద్దగా కార్యాచరణ చేపట్టలేదు. అడపాదడపా మీడియా సమావేశాలకే పరిమితమైన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూస్తోంది. ఇటువంటి సమయంలో అనూహ్యంగా రేవంత్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ చేసింది. దీంతో బీసీ రిజర్వేషన్లపై ముందు నుంచి పోరాడుతున్న కవిత ప్రభుత్వ నిర్ణయం క్రెడిట్ను తన అకౌంట్లో వేసుకున్నారు. అక్కడితో ఆగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరపున అభ్యర్థులను నిలబెట్టేందుకు కవిత ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.